మనిషి జన్మించినప్పటి నుంచి అతను ఒక ఆటలో దిగిపోతాడు. ఆ ఆట పేరు జీవితం. ఈ ఆటలో నియమాలు ఎవరూ చెప్పరు, ఎవరూ నేర్పరు, కానీ ప్రతి ఒక్కరూ ఆడాల్సిందే. ఒక ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, ఈ ఆటలోకి అడుగుపెట్టిన ప్రతి మనిషి తనను రాజు అనుకుంటాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళను భటులుగా చూస్తాడు. అలాంటి ఒక మనిషి కథ ఇది. రవి చిన్నప్పటి నుంచి తెలివైనవాడు. కష్టపడి చదివాడు, ఎదిగాడు, ఒక మంచి స్థాయికి చేరుకున్నాడు. కానీ ఎదిగిన కొద్దీ తన మనసు చిన్నదైపోయింది. అతనిలో ఒక నమ్మకం పెరిగింది. ఆ నమ్మకం మెల్లగా అహంకారంగా మారింది. అతనికి కనిపించేది ఒక్కటే, తన విజయమే. అతనికి కనిపించినది ఆ విజయానికి కారణమైన వాళ్ళు. ఆఫీసులో జూనియర్స్ అతని ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వటానికి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. కానీ రవి వాళ్ళని చూసేది ఎలా అంటే, ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. అతనికి వాళ్ళు మనుషులుగా కాదు, చెస్ బోర్డులోని భటులు. అతను అడుగు వేస్తే తన కోసం సాక్రిఫైస్ అయ్యే భటులుగా కనబడతారు. ఒకరోజు ఒక జూనియర్ చిన్న తప్పు చేశాడు. అది పెద్ద విషయం కాదు, సరిచేసే అవకాశం ఉంది. కానీ రవి అందరి ముందు అతన్ని అవమానించాడు. నీకు ఏమీ రాదు, నీ వల్ల కంపెనీ పడిపోతుంది. ఆ జూనియర్ కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అది రవికి కనిపించలేదు, ఎందుకంటే అహంకారం ఉన్న కళ్ళకు ఇతరుల బాధ కనిపించదు. రోజులు గడిచాయి. రవి జీవితం వేగంగా పరిగెడుతోంది. కానీ అతను ఒంటరిగా మారుతున్నాడు. స్నేహితుడు అనిల్ చిన్నప్పటి నుంచి అతని వెంటే ఉన్నాడు. ఒకరోజు అతను చివరిసారి ప్రయత్నించాడు. రవి, నువ్వు ఇప్పుడు గెలుస్తున్నావు, కానీ ఈ గెలుపు నిన్ను ఒంటరిని చేస్తోంది. దానికి రవి ఇలా అన్నాడు, ఒంటరిగా ఉన్న రాజునే కదా. దానికి బదులుగా అనిల్ మెల్లగా అన్నాడు, చెస్లో కూడా రాజు ఒంటరిగా మిగిలితే అది గెలుపు కాదు, చెక్మేట్. ఆ మాట విన్న రవి కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. కానీ వెంటనే తన అహంకారాన్ని మళ్ళీ కప్పేసుకున్నాడు. నన్నెవరూ చెక్మేట్ చేయలేరు. అదే అతని పొరపాటు. ఇంట్లో తండ్రి అతన్ని చూసి బాధపడేవాడు. బిడ్డ, మనిషి ఎదగాలి, కానీ మనుషులను కోల్పోయి కాదు. రవి ఆ మాటలను పట్టించుకోలేదు. తండ్రిని ఎదిరించే స్థాయికి మాట్లాడుతున్నాడు. అమ్మ అతనితో మాట్లాడాలని అనుకుంటే అతనికి టైం ఉండదు. రవికి టైం ఉన్నది తన విజయానికి మాత్రమే. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరోజు ఒక చిన్న తప్పు, ఒక చిన్న నిర్లక్ష్యం. రవి జూనియర్స్ ఇచ్చిన సలహాను పట్టించుకోలేదు. నాకు తెలుసు అన్నాడు. ఆ ప్రాజెక్ట్ అతని జీవితంలోనే పెద్ద అవకాశం, కానీ అదే అతని జీవితంలో పెద్ద అవకాశాన్ని కోల్పోయేలా చేసింది. ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. కంపెనీకి నష్టం. రవి పేరు చెడింది. ముందు అతన్ని మెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు అతన్ని తప్పు పట్టడం ప్రారంభించారు. అతను నమ్మిన వాళ్ళు అతన్ని వదిలేశారు. స్నేహితుడు అనిల్ కూడా అతని నుంచి దూరమయ్యాడు. ఇప్పుడు రవి ఒంటరిగా ఉన్నాడు. అతను రాజు అనుకున్నాడు, కానీ అతన్ని కాపాడే భటులు ఒక్కటి కూడా లేవని అర్థమైంది. అతను నిలబడలేకపోయాడు. అతని ఉద్యోగం కూడా పోయింది. ఆ రోజు అతని అహంకారం పూర్తిగా కూలిపోయింది. ఆ రోజు సాయంత్రం అతను ఒక పార్కులో ఒంటరిగా కూర్చున్నాడు. గాలి నెమ్మదిగా వీచుతోంది. అతని మనసులో తుఫాను. నేను ఎక్కడ తప్పు చేశాను అని జీవితంలో మొదటిసారి తనని తాను ప్రశ్నించుకున్నాడు. అక్కడే ఒక వృద్ధుడు చెస్ ఆడుకుంటూ ఉన్నాడు. వృద్ధుడు మెల్లగా ఒక భటుడిని ముందుకు కదిలించాడు. ఆ భటుడు బలహీనంగా కనిపిస్తుంది, కానీ అది ముందుకు సాగుతోంది. రవి ఆసక్తి చూశాడు. అప్పుడు వృద్ధుడు అన్నాడు, జీవితం కూడా ఇలాగే ఉంటుంది. ఈ జీవితంలో నేను చాలా కోల్పోయాను అని రవి తన బాధను ఆ వృద్ధుడితో చెప్తున్నాడు. వృద్ధుడు నవ్వాడు. నువ్వు గేమ్ని తప్పుగా ఆడావు, అందుకే ఓడిపోయావు. రవి ఆశ్చర్యపోయాడు. ఎలా? వృద్ధుడు చెస్ బోర్డ్ చూపించాడు. నువ్వు రాజు అవ్వాలని ప్రయత్నించావు, కానీ భటుల విలువ తెలుసుకోలేదు. ఈ భటులు లేకపోతే రాజు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. తెలుసుకో. ఈ గుర్రం నీ స్నేహితుడు లాంటివాడు. తేడాగా ఆలోచిస్తాడు, కానీ నిన్ను కాపాడటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ మంత్రులు నీ పెద్దలు, నీకు సలహా ఇస్తారు. ఈ కోటలు, నీ పేరు, నీ స్థానం ఒకసారి పడిపోతే తిరిగి రావు. ఈ రాణి నీ జీవితంలో ఉన్న ఆడవాళ్ళు, అమ్మ, భార్య, వాళ్ళు లేకపోతే నీ జీవితం బలహీనమవుతుంది. రవి మెల్లగా అడిగాడు, అయితే రాజు? ఈ రాజు గేమ్లో అతి బలహీనమైన పాము. అతను కేవలం ఒక అడుగు మాత్రమే వేస్తాడు, కానీ అతన్ని కాపాడటానికి అందరూ పోరాడతారు. అందుకే రాజు గొప్పవాడు కాదు. రాజు సామ్రాజ్యాన్ని కాపాడాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచనని వీళ్ళందరూ పాటిస్తారు. అదే రాజుకి వీళ్ళకి తేడా. సైనికులు గొప్పగా లేకపోతే సామ్రాజ్యం కోల్పోతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ మాటలు రవి గుండెల్లో బలంగా పడిపోయాయి. అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నేను రాజు అనుకున్నా,
కానీ నేను ఒంటరిగా మిగిలిపోయా. వృద్ధుడు మెల్లగా అన్నాడు. అహంకారం ఉన్నవాడు తనను రాజు అనుకుంటాడు. జ్ఞానం ఉన్నవాడు ప్రతి పాముకి విలువ ఇస్తాడు. ఆ రోజు రవి జీవితంలో ఒక కొత్త ఆరంభం. అతను మళ్ళీ తన జీవితాన్ని నిర్మించుకోవటం ప్రారంభించాడు. ఈసారి అతను రాజు కాదు, ఒక మనిషిగా, సైనికుడిగా జూనియర్స్ దగ్గరికి వెళ్ళి సారీ అన్నాడు. స్నేహితుడి దగ్గరకు వెళ్ళి థ్యాంక్స్ అన్నాడు. ఇంట్లో అమ్మ చేతిని పట్టుకుని ఇప్పుడే అర్థమైంది, నన్ను క్షమించు అన్నాడు. ఇప్పుడు అతనికి తెలుసు, జీవితం ఒక చెస్ గేమ్. గెలవాలంటే రాజు కావటం కాదు, ప్రతి బంటుకి విలువ ఇవ్వటం నేర్చుకోవాలి. ఎందుకంటే చివరికి రాజు కూడా ఒక బంటే. గేమ్ ముగిసిన తర్వాత అందరూ ఒకే బాక్స్లో పడిపోతారు. అది గెలుపైనా, చావైనా, మరి ఏదైనా. ఉన్నప్పుడు విలువలు తెలుసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు.